ఈ ఊళ్ళో నాకు ఎప్పటికప్పుడు ఎవరింట్లో ఏం జరుగుతుందో మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు వస్తూనే ఉంటుంది. నిన్నెందుకు పిలిపించాననే దాని గురించి ముందు మాట్లాడదాం. ఎందుకు పిలిచారు? ఎందుకు పిలిచానంటే, ఊళ్ళో వినే ఉంటావు కదా, నీ పొలంలో శివలింగం పడింది, 10 ఎకరాలు, దాని వెనుకున్న 100 ఎకరాలు నాదే. ఆ 100 ఎకరాల్లో నేను ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను. నాకు తెలుసుగా, నేను అక్కడే ఉన్నాను కదా. ఆ 10 ఎకరాలు అమ్మమని రఘురామ్ని ఎంత ఫోర్స్ చేసినా కూడా రఘురామ్ ఒప్పుకోలేదు. ఇది కూడా తెలుసదినా? బావగారు ఇవ్వరని ఇంకా బాగా తెలుసు. ఆ పొలాన్ని గుడికి రాసిచ్చేశాడు. ఆయన అంతేనమ్మా, ఏది ఉంచుకోరు. అక్కడ దేవాలయం కడితే ఫ్యాక్టరీ కట్టాలన్న నా కలగానే ఉండిపోతుంది. అదెప్పటికీ తీరదు. ఆ దేవాలయం కట్టకూడదు. ఆ 10 ఎకరాలు నాకు కావాలి. ఇప్పుడు ఇంట్లో పెత్తనం, అధికారం అంతా నీదే కదా. అందుకే నిన్ను పిలిపించాను. ఆ పెద్దరికం నీకు నెల రోజుల పాటు కాదు, జీవితాంతం నీకే ఉండిపోయేలా చేస్తాను. పదెకరాలు నాకొచ్చేలా గనుక చేస్తే అదే మా బావగారి పేరు మీద ఉందదినా. నేనెలా చేస్తాను చెప్పు? నేనెలా అది మీకు ఇవ్వగలను? మా బావగారు ఒప్పుకోకపోతే అది ఎలా కుదురుతుంది? కుదురుతుంది. మీ ఇంట్లో ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నాకివ్వాలి. వాటి ప్లేస్లో ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాలి. ఈ డాక్యుమెంట్స్ మీద రఘురామ్ వేలి ముద్ర కావాలి. మిగిలింది నేను చూసుకుంటాను. అమ్మో, ఇది చాలా రిస్క్. నాకొద్దు. ఈ విషయం గానీ తెలిసిందంటే మా బావగారు చంపేస్తారు. ఆయన ఊరికిచ్చిన మాటని ఎప్పుడు వెనక్కి తీసుకోరు. ఒకవేళ ఆ మాట తప్పాల్సి వస్తే ప్రాణాలైనా ఇస్తారు. అవసరమైతే ప్రాణాలైనా తీస్తారు. వదినా, నా వల్ల కాదు. ఎప్పుడు అధికారం, పెత్తనం చలాయించాలని కలలు కంటూ